మా పల్లెటూరు ఏరియాస్‌లో అయితే మార్నింగే తెల్లవారుజామునే అందరూ పనిలోకెళ్ళిపోతా ఉంటారు. అలాంటప్పుడు కర్రీస్‌కి చాలా ఇబ్బంది పడతా ఉంటారనమాట. అలా అని చెప్పి నేనైతే ఒక వీడియో అయితే చేస్తున్నానండి. ఇవైతే మటన్ ముక్కలండి. మటన్ ముక్కలనైతే ఒక పావు కేజీ తీసుకున్నాను. తీసుకొని వీటిలనైతే చిన్నగా జాడీ అంత కాకుండా అయితే మనమైతే ఒక బాక్స్ అంత పచ్చడి సింపుల్‌గా తక్కువ ఖర్చుతో అయితే మీకైతే ఈ వీడియోలోనైతే చూపేస్తున్నానండి. కారం అయితే ఒక 2 గ్లాసెస్ అండి. ముక్కలైతే ఒక గ్లాస్ పట్టినా సరే, కారం అయితే 2 గ్లాసెస్. అది ఆవకాయ పచ్చడి కారమేనండి. కారం అనేది కర్రీస్‌లో కారం అయితే అస్సలు యూజ్ చేయకూడదు. అలానే సింపుల్‌గా మనకైతే దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, అలానే వెల్లుల్లి మొత్తం యాడ్ చేసి పొడి చేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్ అండి. ఇలా ఆయిల్ అనేది వేరుశనగ ఆయిల్ అయితే యూజ్ చేశాను. ఇట్లా మొత్తం కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కలుపుకోవాలి ఇలా. మనకైతే పచ్చడి అయితే ముక్కలకి పట్టేంత వరకైతే మొత్తం కారాన్ని, మసాలాన్ని పట్టించేసుకుంటే మనకైతే పచ్చడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా ఆలస్యం ఎందుకు, పనులకెళ్ళే వాళ్ళైతే, పొలానికెళ్ళే వాళ్ళైతే వెంటనే ఈ వీడియోనైతే ఒకసారి ట్రై చేసేయండి. బాక్స్‌లో అయితే కర్రీస్ లేకపోతే పచ్చడి అయితే పెట్టేసుకొని ఎళ్ళిపోవచ్చండి. సింపుల్ ట్రిప్ అండి ఇది. మనకైతే చాలా యూజ్ అవుతదని చెప్పేసి నేనైతే వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. అలానే ఫస్ట్ టైమ్ ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.